నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలికారని దేవరకద్ర నారాయణపేట ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి పన్నికరెడ్డిలు అన్నారు. ఇక యాసంగి పంటకు కోయల్ సాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు అందించే అంశంపై వారు జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ను కలిశారు. కోయల్ సాగర్ ప్రాజెక్టులో 2.1 టీఎంసీలు నీరు అందుబాటులో ఉందని, అందులో తాగునీటికి 0.7 టీఎంసీలు సరిపోతుందని, మిగతా నీటిని సాగునీటికి అందించాలని కలెక్టర్ ను కోరినట్లుగా తెలిపారు. ఇక కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే వ్యవసాయానికి నీరు అందుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు మేము కలెక్టర్ను కలవడం యొక్క ముఖ్య ఉద్దేశం, నేను నారాయణపేట ఎమ్మెల్యే గారు కోయిల్ సార్ ఏదైతే వాటర్ ఉందో ఈ యాసంగి పంటకు నీళ్లు ఇవ్వడం గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నిన్ననే నేను కానీ నారాయణపేట ఎమ్మెల్యే గారు కానీ అధికారులతో రివ్యూ చేసినప్పుడు కోయిల్ సార్ లో ఆల్రెడీ వాటర్ స్టోరేజ్ సఫిషియెంట్ గా ఉంది. ఆల్మోస్ట్ 2.18 టీఎంసీలు అవైలబిలిటీ ఉంది. కాబట్టి అందులోకించి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి 0.7 టీఎంసీ సరిపోతుంది. మిగతా వాటర్ ను ఇప్పుడు రబీ సీజన్ లో నాట్లు వేసుకోవడానికి నీళ్లు వదలాలని చెప్పేసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా తొందరలోనే చెప్తామన్నారు. తప్పకుండా మేము రైతులకు కూడా హామీ ఇస్తా ఉన్నాం. మేము దగ్గరుండి ఏదైతే ఇప్పుడు కోయిల్ సాగర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఈ పంటలకు ఇప్పించడానికి మేము ఆల్రెడీ చెప్పాం.